నదికి వరద పోటెత్తింది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రవాహం పెరుగుతోంది. లక్షల క్యూసెక్కుల వరద నీరు పోటెత్తడంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. వరద కారణంగా కుంబళనూరు, హల్వీ మధ్య ఉన్న వాగుకు వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయానికి వచ్చే భక్తులు నదిలో స్నానానికి వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ఇక కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదలతో కృష్ణానదిపై ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. తుంగభద్ర జలాశయం నిండు కుండలా మారింది. భారీగా వరద నీరు చేరడంతో 26 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కర్నూలు జిల్లాలోని సుంకేసుల బ్యారేజీలోకి భారీగా వరద నీరొచ్చి చేరుతోంది. ప్రస్తుతం 21 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. కేసీ కెనాల్ ద్వారా తాగునీటి కోసం 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు 2 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేశారు. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. నాగార్జున సాగర్ కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో శ్రీశైలం జలాశయం నుంచి వచ్చే వరద నీటిని నాగార్జున సాగర్ కు మళ్లిస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. అయితే రేపు ఉదయం నాగార్జున సాగర్ గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.